చెప్పాను కదా చంద్రిక, స్వరూప వస్తుందని. ఇప్పుడు వెళ్ళి మంగను వెనక్కి తీసుకొస్తుందేమో. మంగను బయటికి తీసుకువెళ్ళింది మనుషులు కాదు చంద్రిక, శాపం తీసుకువెళ్ళింది. మంగకొచ్చే మరణాన్ని ఈ స్వరూప కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. అవునవును, మనుషులు ప్రయత్నం మాత్రమే చేస్తారు, ఫలితం విధి చేతుల్లో ఉంటుంది. మంగ బ్రతకడం విధికి ఇష్టం లేదు. నమస్తే మేడం. కరెక్ట్గా 10 o'clockకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఈ నంబర్ గల కారు వస్తుంది. నీ వ్యాన్తో ఆ కార్ని ఢీ కొట్టాలి. ఆ కార్లో ఎవరుంటారు మేడం? ఎవరున్నా నీకు అనవసరం. గుద్దేసి ఆగకుండా వెళ్ళిపో. సరే మేడం. ఉంటాను మేడం. నువ్వేం చేస్తున్నావు నిత్య? జై కార్ని యాక్సిడెంట్ చేయమంటున్నావేంటి? కారులో జై మాత్రమే ఉండడు, మంగ కూడా ఉంటుంది. అయితే మంగతో పాటు జై కూడా ప్రమాదమే కదా? మంగకి మాత్రమే ప్రమాదం, జైకేమీ కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? శాపం, అమావాస్య, ప్రాణగండం. అర్థం కాలేదు. మంగకి శాపం స్టార్ట్ అయింది. శాపంతో పోయిన వాళ్ళందరి డెత్ డే అమావాస్య రోజే. సో ఈరోజు మంగ శాపంతో యాక్సిడెంట్తో పోతుంది. జై వాళ్ళ మదర్ కూడా యాక్సిడెంట్లోనే పోయింది. ఆ రోజు ఆ కారులో జై మదర్తో పాటు ఫాదర్, జై కూడా ఉన్నారట. వాళ్ళకేం కాలేదు, మదర్ ఒక్కతే పోయింది. ఈరోజు కూడా అంతే, మంగ ఒక్కతే పోతుంది. ఏమో నిత్య, నాకు భయంగా ఉంది. నాకు శాపంపై నమ్మకం ఉంది. పద. ఏంటలా చూస్తున్నారు? ముద్దొస్తున్నావు. ముద్దొస్తే చూడాలా? ముద్దిస్తావని చూస్తున్నాను. ఇక్కడ ఇక్కడే. మీకు సిగ్గులేదు. పోనీ నీవునా? చారి గారు డ్రైవరు చూస్తారు, ఊరుకోండి. చూస్తే చూడు, నువ్వు మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మా. అయితే మాత్రం వద్దు ప్లీజ్. ఆఫీస్కి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఆగలేరా? అందుకే అడుగుతున్నాను. అక్కడేంటి? ఎక్కడా? అగో అక్కడ చూడు. నేనేం చూడలేదు. చూసావన్న ధైర్యం? గొప్ప ధైర్యమే. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞానకారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంగారం.
ఏంటా సౌండ్? ఏమైంది? పంచర్ అయింది సార్. స్టెఫినీ ఉందా? ఉంది సార్. త్వరగా మార్చాడు. అలాగే సార్. ఎక్కడికి వెళ్తున్నావు? దాహంగా ఉంది, కొబ్బరి బొండం తాగుదాం. అయ్యో మేడం, నేను వెళ్ళి తీసుకొస్తానని కొబ్బరి బండాలు, మీరు కారులో కూర్చోండి. బోండాల గురించి మీకేం తెలుసు చారి గారు? ఏ కాయలో ఎన్ని నీళ్లుంటాయో మీరు చెప్పగలరా? నేను చెప్పగలను. వెళ్ళి తీసుకొస్తాను, కూర్చోండి. మంగ మంగ మేడం, మంగ మంగ రే ఇడియట్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుతున్నారా? చారి, ఆ వ్యాన్ నెంబర్ నోట్ చేసుకో. సార్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడిని ఎలానా పట్టుకో. సార్, రోడ్డు మీద ఎందుకండి, పక్క తీసుకురండి. నీకేం కాలే కదా? ఏం కాలేదండి. ఆ చేతికేమైంది? నన్ను చూడండి. వద్దండి, నొప్పి వస్తుంది. అమ్మా మంగా, అయ్యో మంగా, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుందండి. కార్ తీయండి, మంగని త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తాం. సరే సార్, కార్ పంచర్ ఇచ్చి కార్ తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళు. అలాగే. వాడిని మాత్రం వదలొద్దు. అలాగే సార్. అసలు నువ్వు ఈ రోజు బయటకు ఎందుకు వచ్చావు మంగా? ఏమైందంటే? ఇంకా ఏం కావాలి? ఎలాంటి ప్రమాదం జరిగిందో చూసావు కదా. అమావాస్య రోజు బయటికి రాకూడదు. నేను భయపడుతూనే వచ్చాను. కార్ స్టార్ట్ చేయండి అండి, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్తాం. పద మంగా. మార్చురీ వ్యాన్లో వస్తుందనుకుంటే ప్రాణాలతో తిరిగి వచ్చిందేంటి చంద్రిక? పాపి చిరాయివని ఊరికే అన్నారా? దానికి మన చేతిలో చావు రాసిపెట్టున్నట్టుంది. ఏమైందమ్మా? ఈ చేతిగా కట్టేంటి? చిన్న యాక్సిడెంట్ చేసి. యాక్సిడెంటా? ఎక్కడ జరిగింది జై? ఆఫీస్కి వెళ్తుంటే కార్ పంచర్ అయింది డాడ్. మంగ రోడ్ క్రాస్ చెబితే రాంగ్ రూట్ లో వ్యాన్ వచ్చి గుద్దపోతుంటే నేను సేవ్ చేశాను. భగవంతుడా, ఏంటి రోజు అన్ని ఇలా జరుగుతున్నాయి? పొద్దున కూడా వంటింట్లో గ్యాస్ లీక్ అయింది. నేను చూడకపోయింటే మంగ స్టవ్ ఆన్ చేసి ఉండేది. మార్నింగ్ కూడా మోటార్ స్విచ్ కు కరెంట్ పాస్ అవుతోంది. నేను చెప్పకపోయి ఉంటే మంగకు షాక్ కొట్టుండేది.
పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసిందో ఏమో. ఆయన మొహమే చూశాను, అందుకే నాకేమీ కాలేదు. 3 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. అవునమ్మా, మా అదృష్టం బాగుంది. ఆ వెహికల్ నెంబర్ నోట్ చేసుకుని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారండి. ఈ పాటికి పట్టుకునే ఉండుంటారు. పట్టుకునే వచ్చాం. పొదరా రేయ్ లేరా ఇడియట్, అంత నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో వ్యాన్ ఎలా నడుపుతున్నారా? నీ వల్ల ఒక నిండు ప్రాణం బలయ్యేది. తాగి డ్రైవ్ చేస్తున్నారా? నీకు ఫ్యామిలీ లేదారా? నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. ఇన్స్పెక్టర్, వీడిని ఊరికే వదలకండి. అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టి వీడిని జైల్లో తోయించండి. రాస్కెల్. ఆగండి సార్, నన్నెందుకు కొడుతున్నారు? నీలాంటి వాడిని కొట్టగా అవార్డు ఇచ్చి సన్మానిస్తారేమిట్రా? నీ వల్ల మా మేడం గారి చేతిగా గాయం అయింది. వితౌట్ డ్రైవింగ్ నువ్వును. వ్యాన్ తో వచ్చి గుద్దేమని ఆవిడే సార్ నాకు డబ్బులు ఇచ్చింది. రే, నేనెప్పుడు నీకు డబ్బులు ఇచ్చాను? మీరే ఇచ్చారు మేడం. అంటే మంగని చంపమని నిత్య వీడికి సుపారీ ఇచ్చిందా? ఇది ఖచ్చితంగా ఆ నిత్య పని అయి ఉంటుంది. అంటే మంగని చంపడానికి మనతో పాటు నిత్య కూడా ప్రయత్నిస్తుందన్నమాట. నేను కాదండి. రేయ్, దొరికిపోయేసరికి మాట మారుస్తున్నావరా? ఎవరైనా తనని చంపుకోవడానికి తనే డబ్బులు ఇస్తారా? చంపేస్తాను. సార్ వీడి సంగతి ఎలాగా సార్, మేం తేలుస్తాం. రై రారా పొదరా. మొత్తానికి నిత్య రూపంలో మనకు ఒక పార్ట్నర్ దొరికింది చంద్రిక. మన చేతుల్లోనూ ఆ నిత్య చేతుల్లోనూ ఈ మంగ చావడం ఖాయం. అప్పటికీ అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దని స్వరూప చెప్తూనే ఉంది. ఇలా జరిగిపోయింది. దేవుడు దయవల్ల ఈ రోజు 3 గండాల నుంచి తప్పించుకున్నావమ్మా. నిజంగా మా అదృష్టం బాగుంది. ఈ రోజు ఇంక బయటికి వెళ్ళకు మంగా. ఇదిగో ఈ తాయెత్తు కట్టుకో. ఎందుకు మేడం తాయెత్తు? నీకు రక్షగా ఉంటుంది, నిన్ను కాపాడుతుంది. అవసరమే లేదు మేడం. ఈ రోజు నన్ను కాపాడింది మీరివ్వబోయే తాయెత్తో మరొకటో కాదు, నా కుటుంబం. కరెంట్ షాక్ నుంచి మావయ్య గారు కాపాడారు. గ్యాస్ లీకేజీ నుంచి అత్తయ్య గారు కాపాడారు. యాక్సిడెంట్ నుంచి ఆయన కాపాడారు. నా కుటుంబమే నాకు రక్ష. మీ తాయెత్తు నాకొద్దు మేడం. తీసుకోమ్మా, కట్టుకుంటే మంచిదే కదా. నాకు మీ మంచి మనసు చాలు జేజీ. మీలాంటి మంచి మనుషుల మధ్య నేనున్నాను, నాకేం కాదు. మీరేం వరి అవ్వకండి ఆంటీ. ఆ తాయెత్తును మించి మంగకు నేను నా కుటుంబం ఉంది. మేము తన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుతాము. దీన్ని ఎవ్వరూ కాపాడలేరని వీటికి తెలీదు. తెలిసినా మనం చెప్పం. చూసారుగా, నాపై ఈగ కూడా వాలకుండా నా కుటుంబం నన్ను చూసుకుంటుంది. ఇలాంటి మంచి మనుషుల గురించి మీరు భ్రమలు అపోహలు పెట్టుకుంటున్నారు. ఇకనైనా అర్థం చేసుకోండి, ఈ కుటుంబం నేను వేరు కాదని. మంచిది మంగా, నేను నీకు చెప్పేది ఒకటే, జాగ్రత్తగా ఉండు. ఈ కుటుంబం నీకు తోడవ్వాలని, బలం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండు. వెళ్ళొస్తాను.
వాట్ మామ్? మనిషివేనా నువ్వు? ఒక మనిషి ప్రాణాలు తీయడానికి తెగిస్తావా? అసలు ఎందుకు నవ్వుతున్నావు? ప్రాణాలు తీయడం గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది మామ్. అదేదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. ఏ మంగ ప్రాణాలు తీయాలని నువ్వు ట్రై చేయలేదా? అసలు ఆ బలి పశువుని నా స్థానంలోకి తీసుకొచ్చిందే నువ్వు కదా మామ్. శాపంతో అది చస్తుంది, నేను జైతో హ్యాపీగా ఉండాలనే కదా నువ్వు ఈ డ్రామా స్టార్ట్ చేశావు. మరి సడన్ గా మదర్ తెరిసాలా మారిపోయి మర్డర్ చేయడం మహా పాపం అన్నట్టు మాట్లాడుతున్నావేంటి మామ్? ఇప్పటి వరకు నన్ను గట్టిగా తిట్టని నువ్వు దానికోసం నన్ను కొడతావా? అంత ప్రేమ ఎందుకు దానిపైన? అదేమైనా నీ కూతురా, నాకు సిస్టరా? చెప్పు చెప్పు మామ్. తనకి మనకి ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉంటే చెప్పు, వదిలేస్తాను. మనకేవి కాని దానికోసం, ఒక అనాముకురాలి కోసం నన్ను కొడతావా? అది శాపంతో చస్తుందని నీకు తెలీదా? శాపంతోనే అది పోవాలా? ఏ వ్యాన్ వచ్చి దాన్ని గుద్దితే చావకూడదా? చెప్పు మామ్. చావు వచ్చి చావడం వేరు, చంపడం వేరు. ఓహో, నీ మైండ్ చేంజ్ కావడానికి ముందు నీ ప్లాన్ ఏంటో ఒకసారి చెప్తావా మామ్? జైతో దానికి పెళ్ళయి ఫస్ట్ నైట్ అవ్వగానే దాని అడ్డు తొలగించుకోవాలనే కదా మనం ఫస్ట్ నుంచి అనుకున్న ప్లాన్. నీ మనసు మారిందని నేను ప్లాన్ మార్చుకోవాలా? నీకు ముందే చెప్పాను దాన్ని పల్లెటూరికి పంపించేయి, లేదంటే నేనే దాన్ని పైకి పంపిస్తాను అని. నేనే నీకు చెప్పకుండా చేయలేదే. నువ్వు తీసుకెళ్లిన తాయెత్తును కూడా అది కట్టుకోలేదు కదూ? అంటే బ్రతకడం దానికే ఇష్టం లేదు. దాని ఒంటిపై తాయెత్తు పడకుండా ఆ శాపం అడ్డుపడుతుంది. దాని చావు ఖాయమని అది శాపం రెండూ ఫిక్స్ అయినప్పుడు నీకెందుకు మామ్ పెయిన్? అది నీ కూతురు కాదు, నాకు సిస్టరు కాదు. మరి మనకేవి కానప్పుడు దాని గురించి నువ్వెందుకు స్ట్రగుల్ అవుతున్నావు? ఇప్పుడు నేను నీతో వాదించలేను బేబీ. దయచేసి మంగ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు? మంగకి యాక్సిడెంట్ చేయమని నువ్వు పంపించిన లారీ డ్రైవర్ పోలీసులకి దొరికిపోయాడు. మంగని నువ్వు అనుకుని తనే మనీ ఇచ్చి యాక్సిడెంట్ చేయమందని వాడు జైతో చెప్పాడు. మన టైం బాగుండి జై ఎక్కువగా ఆలోచించలేదు. డెప్త్కి వెళ్ళి థింక్ చేసుంటే ఏమై ఉండేది బేబీ? నువ్వు బతుకున్నావని జైకి తెలిసేది. నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేసి ఉండేవాళ్ళు. ఇదంతా నిన్ను భయపెట్టడానికి నేనేం చెప్పడం లేదు. మంచొచ్చాడు మంగ మనకి సాయం చేయడానికి వచ్చింది. మనం చెప్పిన ప్రతి పని చేసింది. కొన్నాళ్ల పాటు జైతో దాన్ని సంతోషంగా ఉండని. అసలు బేబీ ప్లీజ్, నీకు చేతులెత్తు మొక్కుతున్నాను నిత్య. దాని చావు ఖాయం అనుకున్నప్పుడు చచ్చే వరకైనా అది సంతోషంగా ఉండని. కొన్ని జ్ఞాపకాలైనా దానికి ఉండని నిత్య, ప్లీజ్. రా బయటికి రా. ఎప్పుడు బావిలో కప్పలా
పంజరంలో చిలకలా వంటింట్లో కుందేలా ఉంటావేంటి? బయటికొచ్చి ప్రపంచాన్ని చూడు, 10 మందితో మాట్లాడు.